2000 ఇయర్స్ నుండి నిలిచిపోయిన ఒక రిచువల్ ఇప్పుడు మళ్ళీ జీవం పొందుతుంది. ఇది చరిత్ర మాత్రమే కాదు, ఇది ప్రొఫెసీ ఫుల్ఫిల్ అవుతున్న సమయం. ప్రైజ్ గాడ్. ఈరోజు మనం ఒక గొప్ప విషయం గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. యెరూషలేం ప్రాచీన నగరంలో లెవిటికల్ ప్రీస్ట్హుడ్ సంతతి వారు అహరోన్ వారసత్వంలో ఉండేవాళ్ళు 2000 ఇయర్స్ తర్వాత మళ్ళీ టెంపుల్ కోసం సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు తెలుపు వస్త్రాలు ధరించి తోరాలో చదివిన నిర్దేశనాలను పాటించడం చేస్తున్నారు. ఎక్సోడస్ 28 ప్రకారం తయారు చేసిన వస్త్రాలు, గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, షోబ్రెడ్ టేబుల్, సిల్వర్ ట్రంపెట్స్, ఇన్సెన్స్ అన్ని టెంపుల్ ఆర్టికల్స్ తయారు చేశారు. మార్చ్ 2024లో ఒక రెడ్ హైఫర్ అప్రూవ్ అవ్వడం 2000 ఇయర్స్ తర్వాత జరిగిన ఒక మిరాకిల్ లా అందరూ అంటున్నారు. ఇది సంఖ్యాకాండం 19వ అధ్యాయం ప్రకారం ప్యూరిఫికేషన్ కోసం జరుగుతున్న నెసెసిటీ. టెంపుల్ ఇన్స్టిట్యూట్ అన్ని డాక్యుమెంట్ చేస్తుంది. అంతేకాదు, పబ్లిక్ రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. పాసోవర్లో ప్రీస్ట్ బలిపీఠంపై సాక్రిఫైస్ ప్రాక్టీస్, ట్రంపెట్స్ బ్లో చేయడం, ఇన్సెన్స్ వేయడం. ఇది నాటకం కాదు, ఇది రిహార్సల్ కాదు, ఇది ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ అని రబ్బాయ్ ఏరియల్ అన్నారు. బైబిల్లో పెద్ద పెద్ద ప్రవక్తలు చెప్తున్నారు. ఎగ్జాంపుల్గా ఎహెచ్కేలు మళ్ళీ కట్టబడే టెంపుల్ని వర్ణించారు. దానియేలు 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం అంతిమ సమయాల్లో బలి నిలిచిపోతుందని, ఆలయం అపవిత్రకరించబడుతుందని చెప్పారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మన యేసుక్రీస్తు ఇలా చెప్పారు: అబామినేషన్ ఆఫ్ డిసోలేషన్, అంటే నాశనకరమైన ఏ వస్తువుని పరిశుద్ధమైన స్థలంలో చూసే సమయం దగ్గరవుతుంది అని. 2వ తెసలోనికలకు రాసిన పత్రికలో మన పౌలు గారు ఇలా చెప్పారు: యాంటీ క్రైస్ట్ టెంపుల్లో కూర్చొని తానే దేవుడని చెప్తాడు. ఈ రోజుల్లో వరల్డ్, సోషల్ మీడియా, పాలిటిక్స్, వార్ మీద ఫోకస్ చేసిన యెరూషలేంలో జరుగుతున్న ఈ టెంపుల్ ప్రిపరేషన్ ని ఇగ్నోర్ చేయలేము. 1948లో ఇజ్రాయెల్ పునరుద్ధానం అయ్యింది. హిబ్రూ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అయ్యింది. మరియు ఇప్పుడు థర్డ్ టెంపుల్ అన్ని ప్రొఫెసీ స్టెప్స్. మన యేసుక్రీస్తు కూడా ఇలా చెప్పారు: జరుగుతున్నవన్నీ చూసి తెలుసుకో, దేవుని రాకడ దూరంగా లేదు, దగ్గరగా వస్తుంది అని. ఇప్పుడు టెంపుల్ స్థలంలో డామ్ ఆఫ్ రాక్ ఉంది. 1987లో టెంపుల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. యుటెన్సిల్స్, గార్మెంట్స్ తయారు చేస్తున్నారు. అలాగే సైంటిఫిక్ డిస్కవరీ 1997లో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. దట్ ఈస్ కోహానిమ్ ప్రీస్ట్లో వై క్రోమోసోమ్ సేమ్ ఉందని. అంటే ప్రీస్ట్లీ వారసత్వం అథెంటికేట్ అయ్యింది. ఇప్పుడు ప్రీస్ట్ రెడీ, యుటెన్సిల్స్ కూడా కాన్సిక్రేట్ అయ్యాయి, రెడ్ హైఫర్ కూడా అప్రూవ్ అయిపోయింది. ఇది ఒక పొలిటికల్ మ్యాటర్ కాదు, ఇది ఒక ప్రొఫెటిక్ సిగ్నల్. యేసుక్రీస్తు తిరిగి రావడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. టెంపుల్ రీబిల్డింగ్ చూస్తే మనం స్పిరిచువల్ గా సిద్ధంగా ఉండాలి. ప్రొఫెసీ స్పష్టంగా చెప్పింది, టెంపుల్ రీబిల్డ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాం. యాంటీ క్రైస్ట్ రివీల్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాం. ట్రిబ్యులేషన్ ప్రారంభం దగ్గరలో ఉన్నాం. సమయం ఇది. జాగ్రత్తగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. కింగ్స్ ఆఫ్ కింగ్స్ తిరిగి వస్తున్నాడు. ఫ్రెండ్స్, మీరు రెడీగా ఉన్నారా? మెస్సయ్య దగ్గరలోనే ఉన్నారు. ఆమేన్.